ఎగ్ పఫ్ తినాలనిపించింది. అందుకే ఇలా బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ ఇంట్లోనే చేశాను. ఇలా పఫ్ పేస్ట్రీ షీట్స్ అని ఇవి ఆల్దీ ఆర్ సూపర్ మార్కెట్లు అన్నిట్లో దొరుకుతాయి. సో ఇది తెచ్చేసుకున్నాము. సో ఇది మాకైతే 1.35 అలా పడింది. ఆల్డీలో 1.35 పౌండ్స్ పడింది. సెయిన్స్బరీలో అయితే 1.5 అలా ఉందనుకుంటా. సో ఈ బాక్స్ వెనకాలే మనకి మెన్షన్ చేస్తారనమాట, లైక్ ఎంత టెంపరేచర్లో ఎన్ని డిగ్రీస్ ఓవెన్లో పెట్టాలి అనేది. దీనికైతే 220 డిగ్రీస్ దగ్గర 10 to 15 మినిట్స్ బేక్ చేయాలని ఉంది. సో ఇంకా దీన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. అదే 8 పీసెస్, మినిమం అయితే 8 పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. 8 అవుతాయి, 8 పఫ్లు అవుతాయి మనకి ఒక షీట్ నుంచి. సో దీనికి లోపల స్టఫ్ చేయడానికి నేను ఆనియన్ ప్లస్ టమాటో అండ్ కొద్దిగా కారం, ఉప్పు, ఇవి మసాలాలన్నీ వేసి కొంచెం సేపు ఫ్రై చేసాను. ఇంకా మళ్ళీ పక్కన ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేశాను. సో ఎగ్ స్లైసెస్, సో ఈ ఆనియన్ పేస్ట్ ఉంటుంది, అదే ప్రిపేర్ చేసుకున్నది ఉంటుంది కదా, అది పెట్టేసి ఇంకా ఫోల్డ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. ఈ షీట్స్ ఉంటే మాత్రం ఇంకా పఫ్ చేయడం చాలా సింపుల్. సో ఈలోపు నేను ఇంకా ఓవెన్ కూడా 220 డిగ్రీ దగ్గర ప్రీహీట్ చేసి పెట్టాను. ఇంకా ఇవి ఫోల్డ్ చేసేసుకోవడమే నీట్గా ఇలా. సో నేనేం ఆయిల్ ఏం పెట్టలేదు. సో ఇలా నీట్గా ఫోల్డ్ అయిపోయాయి. తర్వాత ఇంకా ఓవెన్ ట్రే ఉంటుంది కదా, సో ఓవెన్ ట్రేలో సిల్వర్ ఫాయిల్ వేసి ఇంకా పెట్టేశాను అన్ని. ఈలోపు నేను 220 దగ్గర ప్రీహీట్ కూడా చేసి పెట్టేశాను. ఇంకా ట్రేలో పెట్టేసి ఇంకా అన్నీ ఓవెన్లో పెట్టేశాను. దాని వెనకాల 220 డిగ్రీస్ ప్లస్ 10 to 15 మినిట్స్ బేక్ చేయమని ఉంది కదా, సో నేను కూడా 15 to 20 మినిట్స్ పెట్టేశాను. సో 15 to 20 మినిట్స్ తర్వాత వచ్చి చూస్తే మంచిగా రెడీ అయిపోయాయి అన్నమాట మన పఫ్లు. చాలా అంటే చాలా బాగున్నాయి. బేకరీ స్టైల్లోనే ఉన్నాయన్నమాట. బేకరీలో మనం తెచ్చుకుంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.